దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఈ ఉదయకాలమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 14 అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 14 అధ్యాయము మొదటి వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి, మీ హృదయమును కలవరపడనీయకుడి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మీ యొక్క జీవితాల్లో కలవరం, బాధ, భయము లేకుండా ఉండడం కోసం ఆయన మీకు అభయమిస్తున్న మాట ఏంటంటే, మీ హృదయాల్లో కలవరం అనేది రానివ్వద్దు అని ఆయన మాట్లాడుతున్నాడు. ఒక మనిషి జీవితంలో, ఒక వ్యక్తి జీవితంలో కలవరం ఎందుకు పుడుతుంది అనంటే, ఆ వ్యక్తికి భయం ఏర్పడినప్పుడు, ఆ వ్యక్తికి ఏదైనా భయంకరమైన జీవితంలో కష్టాలొచ్చినప్పుడు, ఆ వ్యక్తి చేసే ప్రయత్నాలు వికటించినప్పుడు, జరగనప్పుడు, చేసే పనిలో భయంకరమైన అపజయం ఏర్పడినప్పుడు, అలాగే ఏం చేసినా, ఏం చేయాలో అర్థం గాని సందేహాలు వచ్చినప్పుడు, ఆ వ్యక్తి జీవితంలో కలవరం ఏర్పడుతుంది. ఈరోజు నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రతి దినము గూడా మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ, ఈ ప్రయత్నం సఫలం అవ్వట్లేదు, ఈ ప్రయత్నం విఫలమైపోతుంది. ఇదేంటి ఇలా జరిగిపోయింది? ఇదేంటి రేపెలా ఉంటుందనే కంగారుతో కలవరపడుతున్నారేమో! అందుకోసమే ప్రభువు మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మీరు ఎంత మాత్రము కలవరపడొద్దని మీకు మనవి చేస్తున్నాడు. ఎందుకనంటే కలవరం నీ జీవితంలో విశ్వాసాన్ని దూరం చేస్తుంది. కలవరం దేవుని శక్తిని నువ్వు చూడకుండా చేస్తుంది. కలవరం, కంగారు నీ జీవితంలో దేవునితో మాట్లాడనివ్వకుండా చేస్తుంది. కలవరం నీ జీవితంలో దేవుని యొక్క అద్భుతానికి నీకు దూరం చేస్తుంది అనే విషయాన్ని మీరు గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. అందుకోసమే ఈరోజు నా వాక్యాన్ని మీరు ప్రత్యేకంగా గమనించగలిగితే, ఎప్పుడైతే ఎర్ర సముద్రం మీద ఉన్న ఇశ్రాయేలుతో మాట్లాడిన దేవుడు, అలాగే భయంకరమైన కష్టకాలంలో ఉన్న ప్రజలతో మాట్లాడిన దేవుడు, ఈ రోజున మీరు గమనిస్తే మీ జీవితాల్లో ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మీద మనం సరిగా దృష్టి పెడతామో, శిష్యులు ప్రయాణం చేస్తూ ఒక దోణి మీద ప్రయాణం చేస్తూ అర్ధరాత్రి యేసు ప్రభు ఆ యొక్క సముద్రం మీద నడిచొచ్చినప్పుడు ఆయన అన్న మాట ఏంటి తెలుసా? భయపడొద్దు, కంగారు పడకండి, కలవరపడకండి. ఈ మాటలు పలికాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ప్రతి విశ్వాస జీవితంలో ఎప్పుడైతే కష్టం శత్రువు మీదకొచ్చి పడతారో ప్రతి ఒక్కరు కూడా కలవరపడతారు. వాక్యాన్ని మరొక్కసారి మీకు గుర్తు చేస్తాను. దావీదు సౌలుతో మాట్లాడుతూ ఉంటాడు. ఎదురుగుండా ఉన్న ఆ యొక్క గొల్లియోతును చూసి ఏమని తెలుసా? మీ హృదయములలో ఆ శత్రువు నిమిత్తము మీ హృదయములు కలవరపడనవసరం లేదు, కృంగిపోనవసరం లేదు అని మాట్లాడాడు. ఎందుకు ఈ రోజున ఈ మాట మీకు చెప్తున్నానంటే, మన జీవితంలో కలవరం అనేది విజయాన్ని మనం చూడకుండా చేస్తుంది. దేవుని శక్తిని మనం అర్థం చేసుకోకుండా, అనుభవించకుండా చేస్తుంది. ప్రియతముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు మీ జీవితాల్లో కలవరం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మీరు కనికరించే దేవుని వైపు చూడాలని మీకు మనం చేస్తున్నాను. కలవరం ఎప్పుడైతే మిమ్మల్ని అలుముకుంటుందో కరుణించే దేవుని వైపు నీవు చూడాలని మీకు మనవి చేస్తున్నాను. కలవరం ఎప్పుడైతే ఏర్పడుతుందో నీ జీవితంలో కార్యము చేయగలిగిన ప్రభు పాదాలు పట్టుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకనంటే నీలో భయము, నీలో వేదన, నీలో కంగారు పోవాలంటే ఆ దేవుడు నీలోనికి రావాలి. ఆ దేవుని శక్తి ద్వారా నువ్వు కార్యం చూడాలి. అప్పుడు భయాలన్నీ పటాపంచలైపోతాయనే విషయాన్ని గ్రహించండి. నా ప్రియ సహోదరి, సహోదరా, నలుగురు కుష్ఠరోగులు ఆకలితో బాధపడుతూ షోమ్రోను పట్టణంలోకి వెళదామా, అక్కడ కరువు ఉంది, అయితే ఏం చేద్దాం మరి, కలవరంతో, బాధతో, వేదనతో అనుకున్నారు. సరే చస్తే చస్తాం, బ్రతికితే బ్రతుకుదాం, ఆ శత్రువుల దగ్గరికే పోదాం, వాళ్ళు ఏమైనా కరుణించి మనకు అన్నం పెడతారేమో అని అడుగులు వేశారు. వారు కలవరంతోనే ప్రయాణం చేశారు. కలవరంతోనే భయంకరమైన భయాన్ని గొలిపే పరిస్థితుల మధ్యనే ప్రయాణం చేశారు. కానీ దేవుడు వారి కలవరాన్ని కూడా, వారి యొక్క కష్టాన్ని కూడా గొప్ప విజయంగా మార్చేశాడు. ఈరోజు మీ జీవితంలో కూడా ఎన్నో అపజయాలు, బాధలు, కష్టాలు మీరు పట్టుకొని నడుస్తున్నారేమో, క్యారీ చేస్తూ నడుస్తున్నారేమో. ఈ దేశం చాలా కష్టంగా ఉంటుందండి, ఈ ప్రాంతం కష్టంగా ఉంటుందండి, ఈ ఉద్యోగం కష్టంగా ఉంటుందండి, ఇందులో చాలా కాంపిటీషన్ ఉందండి, లేకపోతే మాకు చాలా కష్టం అండి, ఇది జరగదండి అని మీరు అనుకుంటున్నారేమో. నా దేవుడు మీకు అన్నీ జరిగిస్తాడు. ఆయనకి ఏమైనా చేయగలిగిన అద్భుతమైన శక్తి ఉందని మీరు మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. సో ఆయనకు అనుకూలంగా, ఆయనకి ఇష్టమయ్యేటట్లుగా మీరు ప్రవర్తించగలిగితే, ప్రార్థించగలిగితే మీ జీవితంలో ఆయన అద్భుతం చేసే గొప్ప తండ్రిని మీరు మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు అట్టి శక్తివంతుడైన దేవుడు నీకు చెప్తున్నాడు మాట ఏంటంటే, మీ హృదయాలను అస్సలు కలవరపడనివ్వద్దు. మీరు కలవరపడకుండా
కార్యము చేయగలిగిన దేవుని యొక్క సన్నిధిలో నిలబడి మీరు ముందుకు సాగిపోతూ ప్రభువా మీరే కార్యం చేయండి ప్రభు అని ఆయన ఆహ్వానిస్తే ఆయన దిగి వచ్చి నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. సో అటువంటి అద్భుత కార్యము ఈరోజే నీ జీవితంలో ఆయన జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ దినమందు విజయం కోసం అలాగే అద్భుతం కోసం నాతో ప్రార్థనలో ఏకీభవించాలని మీకు మనవి చేస్తున్నాను. మా పరమ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ప్రియ బిడ్డలు అయ్యా అపజయాలను తప్పించుకుంటూ ఎదుర్కొంటూ విజయాలు పొందుకోవాలని ఆశతో ఈరోజు ప్రార్థనలు ఏకీభవించారు. యేసు నామములో బిడ్డల జీవితంలో ఒక అద్భుతం జరుగునుగాక. ఘనమైన నీ యొక్క కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించండి. ఏ కష్టం కానీ కన్నీరు కానీ బిడ్డల యొక్క దరి చేరకుండా మీరు సహాయించండి. కృపగలిగిన తండ్రి, ఈరోజు ఎంతమంది అయితే ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యన అయ్యా కంగారుతో, కలవరంతో, ఏడ్పుతో, బాధతో, చింతతో నలిగిపోయి ఉన్నారో, కుంగిపోయి ఉన్నారో, ఇది జరగదేమో, మా జీవితాల్లో మేము తప్పించుకోలేమేమో, మా బ్రతుకులో మేము ఫలింపు పొందలేనేమో అనే ఆ బాధతో వేదన పడుతూ ఉంటే యేసు నామములో ఇప్పుడే వీరి జీవితంలో ఒక అద్భుతం జరుగునుగాక. ఘనమైన కార్యం చేయండి, అద్భుతం చేయండి, ఆశీర్వదించండి. నీ సన్నిధిలో అద్భుతమైన పాత్రలు నిలబడే కృపా భాగ్యం దయచేయండి. మా పరమ తండ్రి నీ చేతులకు బిడ్డలను అప్పగిస్తుండగా ప్రతి కలవరం కష్టం కూడా కన్నీటిని కూడా ఆశీర్వాదంగా మార్చి ఘనమైన కార్యాలు బిడ్డలందరి జీవితంలో జరిగించమని అద్భుతం చేయమని సమస్త మహిమ ఘనత నీకు ఆరోపిస్తూ ఈ దినమంతా బిడ్డలతో మీరు ఉండమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తప్పకుండా మీ యొక్క స్నేహితులతో ఈ వాక్యాన్ని పంచుకోండి. మరింత ఆశీర్వదించబడండి. గాడ్ బ్లెస్ యు.